నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో రాబోయే రోజుల్లో మానవ మనుగడ కష్టంగా మారుతుందని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ ఉన్నారు. కువైట్లో ఇలా చేయడం వల్ల మానవ మనుగడ సాధ్యమవుతుందని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్త తెలపడం జరిగింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని నివాస ప్రాంతాలకు అనుగుణంగా చెట్లను నాటాల్సిన అవసరం ఉందని చెప్పేసి కువైట్లో చెట్టు నాటడం వల్ల వాతావరణంలో ఉష్ణోగ్రతలు 10 నుంచి 12 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గుతుందని చెప్పేసి ఒక అధ్యయనం వెల్లడించిందని చెప్పేసి కువైట్ వాతావరణ శాస్త్రవేత్త ఈసా ఆల్ రంజాన్ గారు తెలిపారు. నివాస ప్రాంతాల స్వభావాన్ని బట్టి ఆ ప్రాంతాలకు సరిపోయే చెట్లను నాటాలని సూచించారు. ఈ చర్యల ద్వారా పర్యావరణ పరిరక్షణ, వాతావరణంలో ఉష్ణోగ్రత నియంత్రణ సాధ్యమవుతుందని చెప్పేసి పేర్కొన్నారు. పెరుగుతూ ఉన్న వేడిని అరికట్టేందుకు కువైట్ను మరింత పచ్చగా మార్చేందుకు ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని చెప్పి వెల్లడించారు. ఇప్పటికే మనం చూసుకుంటే 2034 లేదా లేకపోతే 2060 నాటికి కువైట్లో మానవ మనుగడ కష్టంగా మారుతూ ఉంది. 2034కు 1 నుంచి 2 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగితే 2060వ సంవత్సరం నాటికి కువైట్లో మనుషులు ఉండలేనంతగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతాయని చెప్పేసి కువైట్ ప్రభుత్వం ఇప్పటి నుంచి చర్యలు చేపడితే అప్పటికి ఎటువంటి ఇబ్బంది లేదు. లేకపోతే కానీ కువైట్లో ఎండాకాలం వచ్చినప్పుడు కువైటీ ప్రజలు ఇతర దేశాలకు వలస వెళ్లాల్సి ఉంటుంది. మళ్ళా చలికాలం వచ్చినప్పుడు కువైట్లోకి రావాల్సి ఉంటుంది. ఇలా కువైట్లో ఉన్న ప్రజలు వలసదారులుగా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి దీనికి మొదటి పరిష్కార మార్గం మనం చూసుకుంటే చెట్లను నాటడం ద్వారా కువైట్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గించవచ్చని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు కానీ, పలు నివేదికలు కానీ, పలు సర్వేలు కానీ, పలు అధ్యయనాలు కూడా తెలుపుతూ ఉన్నాయి. ఇప్పటికే కువైట్ ప్రభుత్వం కువైట్లోని కొన్ని ప్రాంతాలలో అయితే చెట్లు నాటుతూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అలాగే మరొక బాధాకరమైన విషయం ఏంటంటే కానీ కువైట్లో మనం చూసుకుంటే ఖర్జూరపు చెట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సరైన నీళ్లు లేక 10 లక్షల చెట్లు చనిపోయినట్లయితే తాజా నివేదిక వెల్లడించింది. ఆ యొక్క 10 లక్షల చెట్లు బ్రతికి ఉంటే కానీ కువైట్లో ఉష్ణోగ్రతలు కొద్దిగా తక్కువగా ఉండేవని చెప్పేసి మరొక నివేదిక స్పష్టం చేసింది. ఏది ఏమైనా సరే కానీ కువైట్లో బ్రతకాలంటే చెట్లు చాలా కీలకమని చెప్పేసి తెలపడం జరిగింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.